భారతదేశ రాజకీయాల్లో మరో మహాసంగ్రామం ప్రారంభం అవబోతుంది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ ఇప్పుడు ఆయనను తొలగించాలని చెప్పి అభిశంస నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఆయన ఇతర కమిషనర్లు ఆ వివరాలు ఈరోజు ప్రకటించారు. దీని మీద నిజానికి మిగిలిన వాటికంటే 5 రాష్ట్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇందులో ఒక అస్సాం తప్ప మిగిలిన రాష్ట్రాలు బీజేపీ గతంలో గెలిచినవి కాదు, కొన్ని అయితే అసలు ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఇది ఎలా జరుగుతుంది ఈ విషయాలని నేను ఈరోజు ఉదయమే, అంటే ఈరోజు నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన విషయమే కనుక ప్రజాశక్తిలో నవ తెలంగాణలో చాలా వివరంగా ఈ ప్రత్యేకతలు ఏంటి ఇవన్నీ కూడా నేను రాశాను. ఇందాక మోదీ గురించి ఒక మీడియాధిపతి రాసిన దాని మీద స్పందించినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాను. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఎన్నికల తేదీలు పశ్చిమ బెంగాల్లో గతసారి 7-8 దశల్లో జరిపారు. అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా 2 దశల్లోనే ఏప్రిల్ 23, 29 తేదీల్లోనే 2 దశలుగా జరుపుతామని చెప్పి ప్రకటించారు. అది ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ పక్షంతో సహా అడిగిన మాట. అలాగే తమిళనాడులో ఏప్రిల్ 23 ఒకటే దశ, కేరళ, అస్సాం, పాండుచ్చేరి వీటిలో ఏప్రిల్ 9 ఒకటే దశ. అయితే ఓట్ల లెక్కింపు మటుకు మే 4న జరుపుతామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ నిరీక్షణ చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ అంశాలకు వెళ్ళక ముందు సాంకేతికంగా చూస్తే 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పాల్గొంటారు. ఇందులో పశ్చిమ బెంగాల్ పెద్దది, 6.46 కోట్ల మంది అక్కడ ఓటర్లు ఉన్నారు. అయితే ఒక 60 లక్షల మందికి పైగా ఓటర్లకు ఓట్లు ఉంటాయా లేదా అన్నది అక్కడ చాలా సందిగ్ధంగా ఉంది. దాని మీద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వాటి రాజకీయాలు అవి చేస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఒక 8 రాష్ట్రాల శాసనసభ స్థానాల ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. మహారాష్ట్రలో చనిపోయిన అజిత్ పవార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన స్థానానికి కూడా జరుగుతుంది. ఆయన భార్య ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనకు తెలుసు. సరే, ఇప్పుడు ఈ రాష్ట్రాల విషయానికి వస్తే అన్నిటికంటే ఎక్కువగా కేరళ 3వసారి పినరాయి విజయన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా, ఎల్డిఎఫ్ ప్రభుత్వం, లెఫ్ట్ అండ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, వామపక్ష ప్రజాతంత్ర సంఘం. ఎల్డిఎఫ్ ప్రభుత్వం 2వసారి గెలవడం అన్నది ఒక 50 ఏళ్ల కేరళ రాజకీయాల్లో అపూర్వమైన విషయం. కానీ 21లో ఆ ప్రభుత్వం 2వసారి వచ్చింది. 2వసారి ఒక ప్రభుత్వం రావడం జరగల కేరళలో గత 50 ఏళ్లలో. కానీ పినరాయి విజయన్ ప్రభుత్వం వచ్చింది. ఈసారి కూడా విజయన్ మళ్ళీ వస్తారు అని కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి మణిశంకర్ అయ్యర్ ఒక సదస్సులో చెప్పడం సంచలనం కలిగించింది. అలాగే ఈ ఎన్నికల సర్వేల్లో కూడా పినరాయి విజయన్కి అనుకూలత చాలానే ఉంది అని వస్తున్నాయి. సో దీన్ని ఎలా అయినా రాకుండా చేయటం, 3వసారి కనుక వస్తే అది ఇంకా రికార్డే అవుతుంది కేరళకు సంబంధించినంత వరకు. చాలా పథకాలు వీటన్నిటితో నడుస్తూ ఉంది ఆ ప్రభుత్వం. కాంగ్రెస్, యూడిఎఫ్ ఏమో వాళ్ళ అభ్యర్థులను కూడా ప్రకటించారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి వైనాడ్ నుంచి వచ్చారు, ఆ స్థానంలో తర్వాత ప్రియాంక వచ్చారు. వాళ్ళ ఫోకస్ ఎక్కువగానే ఉంది. కానీ మొన్న స్థానిక ఎన్నికల్లో ఎల్డిఎఫ్ కొంత దెబ్బతింటాం, తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీకి రావటం, వీటన్నిటిలో కాంగ్రెస్, బీజేపీ ఎల్డిఎఫ్ను ఓడించడానికి చేతులు కలుపుతున్నాయనే ఆరోపణ సిపిఎం కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ శబరిమల కేసు సరిగ్గా ఇప్పుడే సుప్రీంకోర్టులో తిరగదొట్టడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా యూడిఎఫ్ నుంచి ఒక ప్రధానమైన ప్రత్యర్థి, రెండోది ప్రత్యక్షంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో సహా, ఆర్ఎస్ఎస్తో సహా రంగంలోకి దిగి కేరళలో ఎలా అయినా పాగవేయాలని ఒక ప్రయత్నం. గతసారి లోక్సభ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో బీజేపీ కొంచెం మెరుగుదల సాధించింది. కానీ రాజకీయ అధికారంలో సవాల్ చేయగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారని ఎవరు చెప్పలేరు. కానీ వీళ్ళు చేతులు కలపడం వల్ల కొన్ని చోట్ల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏదైనా మణిశంకర్ అయ్యరే పినరాయి విజయన్ మళ్ళీ వస్తాడు అని చెప్తూ ఉంటే దాన్ని ఎవరు తక్కువ అంచనా వేయలేరు. సర్వేలు కూడా అలాగే ఉన్నాయి. కేరళలో సర్వే పూర్తి చేశారు. ఇక తమిళనాడులో కనుక చూస్తే డిఎంకే కూటమి చాలా బలంగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో 39 స్థానాలు, 39కి 39 ఈ కూటమి గెలుచుకుంది. అన్నాడీఎంకే చెదురుమదురు అయిపోయింది, చెల్లాచెదురైంది. వాళ్ళు ఏం పెద్దగా పుంజుకున్నది లేదు. ఆఖరుకు ముఖ్యమంత్రిగా జయలలిత విధేయుడుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం కూడా వచ్చి డిఎంకేలో చేరారు. పళనిస్వామి ఆయన నాయకత్వంలో ఉన్న వర్గం ఒకవైపు, వాళ్లతో బీజేపీ కలిసి వ్యవహరిస్తుంది. ఈ లోపల శశికళ మాజీ డాన్
జయలలిత నెచ్చెలి. ఆమె వచ్చి ఆమె సొంత పార్టీ ఆమె పెట్టుకున్నారు. దళపతి విజయ్ పెట్టినటువంటి టీవీకే, ఆ టీవీకే పార్టీని ఎన్డీఏలోకి తీసుకురావాలని ఆయన మీద కేసులు, ఒత్తిళ్లు, ఇంకోవైపు ప్రలోభాలు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ చూపించినా ఆయన మటుకు నేను రానని చెప్పారు అని అంటున్నారు. అక్కడ కూడా కేకే సర్వే ప్రకారం చూస్తే ఓట్ల శాతంలో డిఎంకే బాగా ముందుంది. ఈ ముగ్గురికి కలిస్తే డిఎంకే కూటమికి సమానంగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు టీవీకే వెళ్ళినప్పుడు అది జరిగేటటువంటి పని కూడా లేదు. రెండవది సనాతన ధర్మం, హిందుత్వ అనేదాన్ని అదే పనిగా బలంగా రుద్దటం అన్నది ద్రవిడ రాజకీయాలు, హేతువాద ఉద్యమాలు, అలాగే బీసీ వర్గాలు ఇవన్నీ ఉన్నటువంటి తమిళనాడులో అది ఏమాత్రం చలామణి కాదు అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. వ్యక్తిగా చూస్తే స్టాలిన్ సీనియారిటీ, ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. న్యాయ వ్యవస్థను ఉపయోగించడము, ఆ కొండ మీద దీపం వెలిగించాలా లేదా, లేకపోతే సనాతనమా, ఇలాంటి మతపరమైన అంశాలు ఎక్కువగా తమిళనాడులో ముందుకు తేవడానికి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు కూడా కొన్ని కారణమైనాయి. అయినా కానీ డిఎంకే కూటమే బలంగా ఉంటుంది అని, అంటే ఎల్డీఎఫ్ తిరిగి రావడం ఒకటైతే డిఎంకే కూడా అధికారంలోకి రావడం దాదాపు ఖాయంగా జరుగుతుంది. దానికోసమే లౌకిక పార్టీలు లేదా కాంగ్రెస్ అందరూ కూడా ఆ దిశలోనే ఉన్నారు. కాంగ్రెస్ కూడా కొంత మాకు కూడా అధికారంలో వాటా కావాలి అలా అడిగినప్పటికీ డిఎంకే నిరాకరించింది. కానీ ఒక ఒప్పందానికి ముందుగా కాంగ్రెస్తోనే వచ్చారు. కాబట్టి తమిళనాడు, కేరళ రెండు దక్షిణాది రాష్ట్రాలు కావటం కూడా ఇక్కడ చాలా ఆసక్తికరమైన పరిణామం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బీజేపీ ఒక కర్ణాటకలో తప్ప అడపదడప ఇంకెక్కడ వాళ్ళు దక్షిణాదిన వచ్చింది లేదు. ప్రాంతీయ పార్టీలు అదే పనిగా వాళ్ళు వాటా కల్పించి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో దాగుడు మూతలు కానీ కొన్ని జరుగుతున్నాయి. అందువల్ల తమిళనాడులో, కేరళలో బీజేపీ వస్తుంది అనే అభిప్రాయం అయితే ఎవరికి లేదు. సర్వేలు కూడా అలా ఏమీ చెప్పడం లేదు. ఈ కారణం వల్లనే దక్షిణాది మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు, జనసేనాని, ఆయన్ను ఉపయోగించుకుంటారు తమిళనాడులో అనేది కూడా ఒకటి ఉంది. పశ్చిమ బెంగాల్ సమస్యాత్మకమైన ఒక పెద్ద రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ ఒక 30 ఏళ్ల పైబడి సిపిఎం వామపక్ష ఫ్రంట్ పాలించిన తర్వాత ఒక దశలో కాంగ్రెస్, ఒక దశలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ అనబడేటటువంటి మమతా బెనర్జీ పార్టీతో కలిసి ఆమె కేంద్రంలో స్థానం కల్పించి ఆమెకు అన్ని విధాల మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చారు. ఆమె వరుసగా ఇప్పుడు 3 సార్లు గెలిచారు. ప్రతిసారి కూడా వీళ్ళు ఎలా అయినా కానీ ఆమె మళ్ళీ వస్తే మంచిది, ఇంక మళ్ళీ వామపక్ష ఫ్రంట్ పుంజుకోకూడదు అన్నది అయితే బలంగా ఉంది. ఆమె ఏకపక్ష పోకళ్ళు, లేకపోతే అప్పుడు ఆ పార్టీలో వాళ్ళే బీజేపీలోకి వచ్చారు. బీజేపీ వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. సువేందు అధికార, లేదా అంతకుముందు ఇంకొక కేంద్ర మంత్రుల, చాలామంది ఆ వివరాలని మీకు అందరికి కూడా తెలుసు. ఎప్పుడు ఏవో కేసులు అంటుంటారు, అరెస్టులు అంటుంటారు, తీరా ఏం జరగదు. మతపరమైన విభజన పెంచే పనులు కూడా వీళ్ళు చేస్తుంటారు. పక్కనే బంగ్లాదేశ్ ఉండటము, బంగ్లాదేశ్ సమస్యల ప్రభావం పడ్డము, ఇటీవల అక్కడ వచ్చిన పరిణామాలు వీటన్నిటి రీత్యా. సో ఈ పరిస్థితుల్లో సర్ర అనేది మిగతా చోట్ల కంటే బెంగాల్లో ఎక్కువ సమస్యాత్మకంగా మారింది. ఏకంగా 60 లక్షల పైన ఓట్లు తొలగించారు. అనేక పత్రాలు అవి లేవు ఇవి లేవు అనేవి అవేమి నిలబడకపోతే చివరకు వయస్సులో తేడా ఉంది, ఇంటి పేరు ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ రాసిన స్పెల్లింగ్ వేరుగా ఉంది. ఇలాంటి కారణాలతో కూడా 60 లక్షల పైన ఓట్లు పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు అది ఏం జరుగుతుంది, వాళ్ళకి ఓటు హక్కు ఉంటుందా లేదా? అక్కడికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని జ్యుడిషియల్ ఆఫీసర్స్ నుండి మాజీ న్యాయాధికారులను చూడమని పంపిస్తుంది. అంటే న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకుంటుంది అక్కడ ఎన్నికల ఓటర్ల ఖరారు చేయడంలో. ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది మనము ఎన్నికల ఫలితాల్లో తెలుసుకోవాలి. వామపక్ష ఫ్రంట్ అసలేమీ పెద్దగా కోలుకోలేదు. కానీ వాళ్ళు ఈసారి మేము గట్టిగా నిలబడి ఎదురుకు మా వాట మేము లేదా మా బలం మేము పెంచుకుంటూ ఉంటున్నారు. కానీ ప్రధాన పోటీ బహుశా వీళ్ళిద్దరి మధ్య జరగవచ్చు. బీజేపీ, తృణమూల్ రాకుండా వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి ఎలా పోటీ చేస్తాయి, ఏ మేరకు ఎక్కడ ఫలితాలు ఎలా వస్తాయి అన్నదైతే ఒకటి చూడాల్సి ఉంటుంది. కానీ కనపడని పైకి చాలా తీవ్రంగా తృణమూల్ను, మమతా బెనర్జీని టార్గెట్ చేస్తున్నా పరోక్షంగా సహకరిస్తున్నారా మీకు అన్నది అక్కడ సిపిఎం ఆరోపణ. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు చూడండి, ఉద్యోగులు డిఏ పెంచుతూ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీ ప్రకటన చేస్తారు అని ఎన్నికల సంఘం అక్కడ తేదీలు ప్రకటిస్తుంటే ఆ సమయంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రవర్తన నియమాలు అమల్లోకి వస్తే మీరు ఎలా ప్రకటిస్తారు? కానీ ఏం పర్వాలేదు, మాకేం అభ్యంతరం లేదని చెప్తారు
సిఇసి జ్ఞానేష్ కుమార్. అదే మీరు తమిళనాడులో 2-3 నెలల ముందు నుంచి వాళ్ళ పథకాలకు ఆటంకాలు పెడుతున్నారు. కేరళలో కూడా అదే చేశారు. కాబట్టి వాళ్ళకి నచ్చితే ఒక విధంగా, నచ్చకపోతే ఒక విధంగా 2 దశల్లో పోలింగ్ అంటున్నారు. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుంది, ఎవరు ఎలా రెచ్చగొడతారు అన్నది చూడాలి. అస్సాం ఇంకొక అతి సమస్యాత్మకమైన ప్రాంతం. ఇది ముఖ్యంగా దేశ సమైక్యత, మత సామరస్యం ఈ కోణంలో మనకు అందరికీ తెలుసు. ప్రాంతీయ పార్టీలను బీజేపీ కబళించడం అన్నది అస్సాంలోనే మొదలైంది. ఏజీపీతో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత నెమ్మదిగా దాన్ని మింగేసి వీళ్ళే నాయకులు అయిపోయారు. హిమంత బిశ్వా శర్మ అని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి ఇక్కడ చేరాడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకంటే ఎక్కువగా ఎప్పుడు మత భాష. ఈ మధ్య కూడా మియాలు అంటారు అక్కడ ముస్లిమ్స్. సో మియాలకు టార్గెట్ పెట్టాలి, తుపాకీ ఎక్కువ పెట్టాలన్న పద్ధతిలో ఆయన చేసిన వీడియో పెద్ద సంచలనమైంది. చాలా ఆశ్చర్యకరంగా సర్ అనేది విదేశీయులను తరిమేస్తాం అది ఇది అంటున్నటువంటి ఎన్నికల సంఘం అస్సాంలో అమలు జరపాల. ఎందుకంటే అస్సాంలో జనాభా పూర్తి కాలేదు, జనాభా లెక్కలు. కాబట్టి అని అక్కడ సరి జరపకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాకుండా స్పెషల్ రివిజన్ మటుగా జరిపారు, నాట్ ఇంటెన్సివ్. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరు. మోదీ కానీ అమిత్ షా కానీ అస్సాంకు, బెంగాల్కు చాలా ఎక్కువగా వెళ్ళారు. అనేక వాగ్దానాలు, అనేక పథకాలు, వ్యూహాలు రచించారు. ఇవన్నీ ఎలా ఉంటాయనేది ఫలితాలతో మనకు తెలుస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఒక తీవ్ర విమర్శ చేసాయి. మోదీ రాష్ట్రాలన్నిటికీ వెళ్ళి 1 రౌండ్ 2 రౌండ్లు పర్యటనలు ముగించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే, పర్వాలేదని బీజేపీ అనుకున్నాకే ఎన్నికల సంఘం తేదీలు ప్రకటిస్తూ ఉంది అని. సరే, పాండిచ్చేరి తమిళనాడుతో పాటు రాజకీయాల ప్రభావం అక్కడ పడుతుంటుంది. కానీ తమిళనాడులో రాలేకపోయినా బీజేపీ పాండిచ్చేరిలో అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ అనే రంగస్వామి అనే మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక విడిపోయి కాంగ్రెస్ నుంచి పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీతో చేతులు కలిపి పాండిచ్చేరిలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. సో ఇప్పుడు తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశాలు లేవు. బెంగాల్లో ప్రధానమైన ప్రతిపక్షంగా చాలా స్థానాలు కలిగి ఉంది. అక్కడ తృణమూల్కు దానికి మధ్యలో సాగే లాలుచి కుస్తీ అంటాయి వామపక్షాలు. అది ఎలా పరిణమిస్తుందో చూడాలి. అస్సాంలో ఖచ్చితంగా తీవ్రమైన భాష, మతపరమైన ఉద్రిక్తతలు. అక్కడ ఇటు ఏజీపీని, ఆ తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళని కలుపుకొని అక్కడ రాజకీయం నడుస్తుంది. పాండిచ్చేరి చిన్న రాష్ట్రం ఇదిగా నడుస్తుంది. ఇవన్నీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? మోదీ 3వ అధికారంలోకి వచ్చాక గెలవలటం సాధ్యం కాదు అని 2 రాష్ట్రాల్లో తేలాక సర్రనే ప్రక్రియ తీసుకున్నారు. ఇది ఓటు హక్కును, తర్వాత ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేసి ఒక విధంగా కుదిపేసింది. అది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు తేలాలి. ఇంకోటి, దేశవ్యాప్త పార్టీగా బీజేపీ రాగలుగుతుందా లేదా, అలా దక్షిణాది అంటే వింధ్య పర్వతాలు బ్రేక్ అంటారే, వింధ్య పర్వతాల బ్రేక్ అలాగే ఉంటుందా, అది ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల పార్టీగా ఉంటుందా అన్న అంశం కూడా ఇక్కడ కీలకమవుతుంది. 3వది, ప్రజాస్వామ్య పద్ధతులు, ఎన్నికల సంఘం విశ్వసనీయత ఏ మేరకు ఉంటుంది, అలాగే మత తత్వాలు, మత విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులు ఎలా చేస్తాయి అన్నది కూడా మనం గమనించాలి. ఈ ఎన్నికల్లో మటుకు బహుశా బీజేపీకి ఇవి ఎన్డీఏలకు ప్రధానమైన ఊపిచ్చే విధంగా మటుకు ఏమి ఉండవన్నది మటుకు స్పష్టం.